తెలుగు సినిమా ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఫిల్మ్ యూనిట్కి సంబంధించి తెలుగులో ఉన్నటువంటి షూటింగ్స్ అన్నీ కూడా బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. సో తెలుగు సినిమా ఫెడరేషన్ ఎటువంటి డిమాండ్ చేస్తోంది ఏంటి అన్నటువంటి వివరాలు మన ఫిల్మ్ వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, ఏంటి కార్మికుల డిమాండ్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికులు సమ్మె నోటీస్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎలాంటి షూటింగ్లకు హాజరు కావద్దనేది తెలుగు ఫిలింకి సంబంధించినటువంటి ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు దీనికి సంబంధించినటువంటి నోటీస్ను మీడియాకు అందజేసింది. దీంట్లో ప్రధానంగా రెండు ప్రధానమైనటువంటి అయితే ఈ ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు ఈ ఫిలిం ఫెడరేషన్లో దాదాపుగా సినీ రంగానికి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్లో ఉంటారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు 30% పెంచాలనే నిర్ణయం గతంలో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి 3 సంవత్సరాలకు గాను ఎంప్లాయీస్కి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధరల పెంపు, అదేవిధంగా బయట జరుగుతున్నటువంటి ఏవైతే ఈ పెంపులకు సంబంధించి ఎంప్లాయీస్కు కనీస వేతనాలు అందకపోతే మాత్రం నష్టం జరుగుతుంది, ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారనే నిర్ణయాలకు సంబంధించి చర్చలు జరిగి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన వేతనాలు పెంపు అనేది 30% పెంచాలనేది గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు మొన్న జూన్ 30వ తారీఖున దీనికి సంబంధించినటువంటి గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో వేతనాలు తమకు వెంటనే పెంచాలని కూడా గత వారం రోజులుగా ఈ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఫెడరేషన్ యూనియన్ అంతా కూడా ఛాంబర్ని అప్రోచ్ అయింది. తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి అప్రోచ్ అయ్యి ఈ ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి కౌన్సిల్కి కూడా వాళ్ళు అపీల్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని కొంతకాలంగా వేచి చూస్తూ ఉన్నారు. అయితే గత 3 రోజుల క్రితం ఈ యూనియన్కి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఫిలిం ఛాంబర్కి చేరుకున్నారు. ఫిలిం ఛాంబర్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో రీసెంట్గానే గత శుక్రవారం రోజున ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంతా కూడా కార్మిక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి మాకు ఏదైతే వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలు పెంచాలి, దీనికి సంబంధించి మీరే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. దీని మధ్యలో కామర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్ళి అధికారులు కూడా వాళ్ళకు స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక 2 రోజులు అవకాశం ఇవ్వాలని కూడా అటు కార్మిక శాఖ తరఫున అధికారులు ఫిలిం ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ వేతనాలు పెంచాలనే డిమాండ్ని మాత్రం కార్మికులు కొనసాగించారు. అయితే ఈ 2 రోజుల్లో చర్చలు జరిగినా కూడా తమకు ఎలాంటి ఫలితం రాలేదనేది ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఉన్నటువంటి యూనియన్ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి 30% పెంపు ఉందో దాన్ని కేవలం 5% మాత్రమే పెంచి మేము ఇస్తామనే నిర్ణయాన్ని కూడా ఒకటి ప్రచారంలోకి రావడంతో ఒక్కసారిగా ఎంప్లాయీస్ నిన్న రాత్రి ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అటు సినిమా షూటింగ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర భాషలకు సంబంధించి మూవీస్ షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడికి నిలిపివేయాలని చెప్పేసి ఈ యూనియన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే అసోసియేషన్స్ ఈ ఫెడరేషన్కి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలనేది కీలకమైనటువంటి నిర్ణయం ఇచ్చారు. అంతేకాకుండా తమకు పెంచాల్సినటువంటి 30% వేతనాలు ఏవైతే ఉన్నాయో వెంటనే పెంచాలి. అంతేకాకుండా మరొక ప్రధానమైన డిమాండ్లో వేతనాలు ఏవైతే ఉన్నాయో ఏ రోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలి అనే డిమాండ్ని కూడా, ప్రధానమైనటువంటి డిమాండ్ని కూడా వాళ్ళు ఇటు ఫెడరేషన్ ముందు ఉంచారు. దీనికి సంబంధించి నిన్న రాత్రి 9:30 సమయంలో ఫిలిం ఛాంబర్ కూడా రెస్పాండ్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే గతంలో ఏదైతే ఫెడరేషన్ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్ని పరిశీలించాము. గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాన్ క్వాలిటీ ఎంప్లాయీస్, అంటే దీంట్లో ఎవరైతే ఎంప్లాయీస్కి సంబంధించి ప్రతిభ చూపే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నాన్ ప్రొఫెషనల్గా కూడా ఉన్నారు. అయినా కూడా ఎలాంటి భేదం లేకుండా వేతనాలు ఇస్తున్నాము. ఇప్పటికే అదనపు భారంగా కూడా ఉంది. పెంచిన వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదనపు భారం ఉంది. మేము కేవలం 5% పెంచుతామనే నిర్ణయం తీసుకున్నాము. దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకూడదు,
ఎందుకంటే భారీ బడ్జెట్లతో ఉన్నటువంటి సినిమాలు ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇవి కనుక ఒకవేళ షూటింగ్ నిలిపివేస్తే కోట్లలో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఫిలిం సంబంధించిన ప్రొడ్యూసర్లు నష్టపోయే అవకాశం ఉంది. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీకి నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమ్మెను కొనసాగించొద్దు. దీనికి సంబంధించి ఏదున్నా కూడా ఛాంబర్కి వచ్చి వాళ్ళకి సంబంధించి నివేదికలు కానీ వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సూచించడం జరిగింది. కానీ ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో అది ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కడికి షూటింగ్లకు ఎంప్లాయీస్ కూడా ఎవ్వరు కూడా వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈరోజు ఉదయం నుంచి జరగాల్సిన షూటింగ్స్ అన్నీ కూడా ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే ఫిలిం ఛాంబర్స్లో ఇటు ప్రొడ్యూసర్లకు కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్కి మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఒకవేళ ఫెడరేషన్ ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి డిమాండ్ 30%, మరోవైపు ఏ రోజుకు ఆ రోజు వేతనాలకు సంబంధించి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ప్రొడ్యూసర్లు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అదేవిధంగా ఫెడరేషన్ సంబంధించిన ఎంప్లాయీస్ ఫిలిం ఛాంబర్ మధ్యలో ఒక మీటింగ్ అయితే కీలక మీటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని బట్టి తెలుగు షూటింగ్లు అనేవి కొనసాగుతాయా లేవా అనేది తెలిసే అవకాశం ఉంది జ్యోత్స్న. అయితే ఈరోజు ఉదయం నుంచి మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయని క్లియర్గా చెప్పవచ్చు జ్యోత్స్న. రైట్ వెంకట్, అది మన ఫిల్మ్ వెంకట్ చెప్పిన దాని ప్రకారం తెలుగు సినిమా ఫెడరేషన్ అయితే సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఫిల్మ్ ఛాంబర్ కు ఫిల్మ్ ఫెడరేషన్ కు మధ్య చర్చలు విఫలం కావడంతో ఇవాల్టి నుంచి సినిమా షూటింగ్లు బంద్ చేయాలని పిలుపునిచ్చింది. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులకు 30% వేతనాలు పెంచితేనే షూటింగ్లో పాల్గొంటామని, పెండింగ్ లేకుండా రోజువారీ చెల్లింపులు జరగాలని స్పష్టం చేసింది. ఇక ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్లకు ఇది వర్తిస్తుంది అని చెప్పేసి ఫెడరేషన్ అంటోంది. అయితే దీనిని ఖండించినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఇప్పటికే వర్కర్లకు కనీస వేతనాల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఫెడరేషన్ సృష్టిస్తున్నటువంటి ఈ అంతరాయంతో సినిమాలకు నష్టం చేకూరుతుంది అంటోంది. సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయని, అప్పటి వరకు ఎలాంటి ఒప్పందాల దిశగా ముందుకు పోవద్దని సూచించింది.